అలాగే ఇక్కడ ఎవరైతే వెన్నులలో అందరికీ నా శిరస్సు వచ్చి జై హింద్ జై భారత రాష్ట్రం. మనం చూసుకుంటే ఈ దేశం అభివృద్ధి జరిగిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. స్వాతంత్రం రాకముందు 1947 కన్నా ముందు, అలాగే 1947 తర్వాత మనలో ఏమైనా మార్పు జరిగిందా లేదా? ఆ జరిగిన మార్పు కారణం ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం పట్లనే జరిగిందని భావిస్తుంది. కానీ కొందరు కావాలని చేస్తున్నారో లేకపోతే ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళను అట్లనే ఉంచాలి, మనమే రాజ్యాన్ని ఏలాలి అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు ప్రజల్ని ఆగమాగం చేసి రాజ్యం మీద వాళ్ళు కూర్చోవాలనే అహంకార బుద్ధితో దేశంలో రాజకీయ వ్యవస్థ అంటున్నారు. కావున ఎస్సీ ఎస్సీ బీసీ దేశ తరఫున ఇక్కడే కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ప్రతి వ్యక్తికి ప్రతి గుండెకు భారత రాజ్యాంగం ప్రతి అగ్నికి అనేది ఇవ్వాల్సింది. అలాగే పాఠ్య పుస్తకాలలో భారత రాజ్యాంగం ఒక అధ్యయనం చేసి రాజ్యాంగం అనేది ప్రతి పాఠ్య పుస్తకాలలో అందించాలి. ఆర్టికల్ 14 అంటే ఏంటిది? ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ సాధారణ ప్రజలకు దాన్ని తెలిస్తే దేశంలో అవినీతి అనేది ఉండదు. అలాగే మనం ప్రపంచ దేశాలతో అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, చైనా, అంటే ఈ దేశాలతో మనం కూడా పోటీ పడవచ్చు. కావున దయచేసి మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఒకటే మనమే చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని ప్రజల్లో చూపించండి. భారత రాజ్యాంగం ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక దైవంగా పిలుస్తుందని నేను భావిస్తున్నాను. కావున ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. జై హింద్ జై భారత.